త్వరలో బృహస్పతి శుక్రుడు కలయిక. 3 రాశులకు అన్ని రంగాల్లో లాభాలు. విశేష ఫలితాలు. నవగ్రహాల్లో శుక్రుడు, బృహస్పతులకు ప్రత్యేక స్థానం ఉంది. రాక్షస గురువు శుక్రాచార్య కాగా దేవతల గురువు బృహస్పతి. ఈ 2 గ్రహాల కలయికకు జ్యోతిష్య శాస్త్రంలో విశిష్ట స్థానం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రుడు, గురువుల కలయిక మే 19న జరగబోతోంది. సంపదను, విజ్ఞానాన్ని ఇచ్చే ఈ 2 గ్రహాల కలయిక వల్ల రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పెను సానుకూల మార్పులు కనిపించవచ్చు. అలాగే వృషభ రాశిలో శుక్ర, గురు గ్రహాల కలయిక వల్ల ఈ గ్రహాలు కన్యా, మకర రాశులతో కూడిన 9వ స్థానాల కలయిక కూడా ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ 2 రాశుల వారికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మే 19, 2024 ఉదయం శుక్రుడు ప్రవేశం. ప్రస్తుతం బృహస్పతి మే 1, 2024 నుంచి వృషభరాశిలో సంచరిస్తున్నాడు. కన్యా, మకర రాశులకు 9వ పంచమ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. మే 19, 2024 ఉదయం శుక్రుడు కూడా ఈ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఉదయం 8:48 గంటలకు శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 12వ తేదీ సాయంత్రం 6:29 గంటల వరకు శుక్రుడు వృషభ రాశిలోనే ఉండనున్నాడు. ఈ 3 రాశుల వారు అన్ని రంగాలలో విపరీత లాభాలు. శుక్ర, గురుల కలయిక 3 వారాలు ఉండనుంది. ఈ 3 వారాల్లో వృషభ, కన్యా, మకర రాశుల వారికి అన్ని రంగాల్లో ఆశించిన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ఆశించిన ప్రమోషన్ లభిస్తుంది. అంతేకాదు ముఖ్యమైన లక్ష్యాలను అందుకుంటారు. విశేషమేమిటంటే ఈ యోగా ప్రభావం రోజురోజుకు పెరుగుతూ పోతుంది. కేతువు ఉండటం వల్ల కన్యా రాశి వారికి గురుశుక్రుల 9వ కలయిక వల్ల విశేష లాభం కలుగుతుంది. అలాగే వృషభ రాశిలో ఈ 2 గ్రహాలు ఉండటం వల్ల ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. మంచి ఋతుపవనాలు ఏర్పడే అవకాశాలు. శుక్రుడు, బృహస్పతి కలయిక రాబోయే ఋతుపవనాల ఏర్పాటుకు అనుకూల సమయం. ఆనందానికి, శ్రేయస్సుకు కారకుడిగా గురువును భావిస్తారు. రాశుల సంచారంతో శుక్రుడు ప్రాథమిక పాత్ర పోషిస్తాడు. అటువంటి పరిస్థితిలో వేసవి కాలంలో ఋతుపవనాల ముందు ఈ యోగా ఏర్పడటం భారతదేశ ప్రధాన భూభాగంలో మంచి ఋతుపవనాల రాకను సూచిస్తుంది. భూమి మూలక సంకేతాలలో గురుశుక్రుల కలయిక భూభాగానికి సంతోషకరమైన అంశం. అందువల్ల ఋతుపవనాల వర్షాలు దీనికి చాలా సహాయకారిగా ఉంటాయి. ఈ రాశుల వారు కూడా లాభాలను పొందుతారు. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తులారాశి, వృశ్చికం, మీనం రాశుల వారు ఈ కలయిక వల్ల మేలు జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.